విజయారెడ్డి చనిపోయినప్పుడు మాత్రం ఇద్దరు కలిసి ఆదర్శం, మా బావ మంచోడు, మా బావమరిది మంచోడు అని తెగ చెప్పుకున్నారు. ఇప్పుడు డబ్బులు పంచుకునేసరికి ఇద్దరు తేడాలు వచ్చేసరికి మా బావ ఆస్తులు లాక్కున్నాడు, మా చెల్లెలు మా ఆవిడ ఆస్తులన్నీ తీసుకున్నారని ఈ అబ్బాయి అమ్మ నాన్న కూడా వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేశారు. కోడలు ఉన్నప్పుడు కనీసం ఒక పూట వెళ్ళి ఆ పిల్లల్ని చూసిన సందర్భాలు కూడా వీళ్ళు లేదు. ఇండియాలో భార్య ఉంది, ఎలా ఉందో ఏంటనేది చూసిన సందర్భం లేదు. ఇంట్లో ఉంటున్న ఆడపిల్లకి ఏం బాధలు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకు కూడా చెప్పుకోలేక విజయారెడ్డి గారు చనిపోయారు అంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. ఈరోజు ఆవిడ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. చూసారా, డబ్బుకున్న ప్రాధాన్యత బంధుత్వాలకు ఉండట్లేదు. అందుకే దానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు జనాలు. చనిపోయిన తర్వాత కూడా శవరాజకీయాలు చేస్తున్నారు. చాలా బాధ కలుగుతుంది. ఆ చచ్చిపోయినప్పుడే తెలుసు అందరికీ దీంట్లో ఏదో పెద్ద మిస్టరీ ఉందని. కానీ ఈరోజు చూడండి ఎంత బాధ కలిగించే విషయం. పోనీ పంచుకున్న వాళ్ళు ఇద్దరు సమానంగా చక్కగా మూడో కంటికి తెలియకుండా పని చేసుకుంటే అయిపోయేది, అది సరిపోయేది. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు తవ్వుకుంటున్నారు, దొంగలు బయటపడతారు.